నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్ళి భాగం 32. నువ్వెంతగా బుకాయించినా నిజాలు అబద్ధమైపోవు మేడం. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. రేపు ఉదయం లేవగానే టీవీ చూడు, పేపర్ చూడు, అప్పుడు తెలుస్తుంది అసలు నిజమేంటో. చైర్లో రిలాక్స్గా కూర్చొని కేర్లెస్గా మాట్లాడాడు ఆ జర్నలిస్ట్. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారా? సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది కృతి. నువ్వెలా అనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు అని మళ్ళీ వంకరగా నవ్వాడు అతడు. చూడు మిస్టర్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక వాచ్మెన్ని పిలిచి గంటించమంటావా? పెద్ద గొంతేసుకొని అరిచింది కృతి. ఏంది మేడం నోర్లేస్తోంది? చేసిన పనులన్నీ చేసి ఏమీ తెలియని అంగనాచిలా మాట్లాడుతున్నావు. మర్యాదగా నేను అడిగినంత డబ్బు ఇచ్చావా? సరే లేదంటే నీ బండారం అంతా బయట పెడతాను. అసలే ఆడదానివి, నీ ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియక ఉరేసుకొని చస్తావు అంటూ బెదిరింపుగా మాట్లాడాడు ఆ జర్నలిస్ట్ వర్మ. అమ్మాయినని కూడా చూడకుండా అంత వల్గర్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అంటూ రాక్ దగ్గర నిలబడి అంతా వింటున్న కిరణ్ ఒక్క ఉతుకున వర్మ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏంట్రా ఇందాకటి నుండి నన్ను తెగ కలవరిస్తున్నావు? ఆమె మొగుడిని నేనేరా. కళ్ళారా చూసుకో, ఆ తర్వాత చూసుకోవడానికి నీ కళ్ళు ఉండవు. నువ్వెందుకు వచ్చావో అది చెప్పకుండా ఏదేదో వాగుతున్నావు అంటూ అదేదో సినిమాలో హీరో షర్టు మడత పెట్టినట్టుగా కిరణ్ తన షర్టు చేతులు మడత పెట్టుకున్నాడు. ఏంటి షర్ట్ అలా మడత పెడుతున్నావు? నన్ను కొడతావా? అనుమానించాడు వర్మ. ఏ డౌటా? వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు కిరణ్. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. కండలు తిరిగిన కిరణ్ బాడీ చూడగానే భయం చేత వర్మ గొంతు వణికింది. నువ్వేమన్నా మాతో బిజినెస్ చేయడానికి వచ్చావా? కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేసి మాట్లాడడానికి? బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చిన చెత్త వెదవ్వి. నీకు మర్యాదలు కాదు, మక్కెలిరగ్గొట్టాలి అంటూ గాలిలో పంచు విసిరాడు కిరణ్. నువ్వు భయపెడితే నేను భయపడే రకాన్ని కాను. నేను జర్నలిస్టుని, ఆ సంగతి మర్చిపోతున్నావు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయట పెడితే మీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అంటూ వర్మ లేచి నిలబడ్డాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసుకో, మాకేమీ కాదు. నువ్వే అనవసరంగా జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెడతావు, లేదంటే ఫైన్ కట్టలేక ఉరేసుకొని చస్తావు. ఓ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు కిరణ్. నేనెందుకు అలా చేస్తాను ఉడుకుపోతుతనంతో అని గండుగా ముఖం పెట్టాడు వర్మ. నువ్వు జర్నలిస్ట్ అని చెప్తున్నావు, నీ బుర్రలో కొంచెం కూడా బుద్ధి లేనట్టుంది. ఉంటే ఇలా మా దగ్గరికి వచ్చేవాడివి కాదు. నువ్వు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ బయట పెడితే మేము అవన్నీ అబద్ధమని నిరూపిస్తాం. పైగా నీ పైన పరువు నష్టం దావా వేస్తాం. అప్పుడు నువ్వు కోర్టు విధించిన ఫైన్ కట్టలేక జైల్లో ఉండడమో లేక సూసైడ్ చేసుకోవడమో చేస్తావు. అతనికి జరగబోయేది వివరిస్తూ ఆవేశంతో టేబుల్ పైన చేత్తో బలంగా కొట్టాడు కిరణ్. కిరణ్ అన్న మాటలకే కాదు, ఆ టేబుల్ చేసిన శబ్దానికి కూడా వర్మ విపరీతంగా భయపడ్డాడు. వీళ్ళు అనుకున్నంత పని చేసేలా ఉన్నారు. నిజానికైతే నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కేవలం అనుమానంతో చీకట్లో రాయి విసిరాను. అది రివర్స్ వచ్చి నాకే తగిలింది అనుకొని సారీ చెప్పి తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళాడు వర్మ. వావ్ కిరణ్, వాణ్ణి భలే అదరగొట్టావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. సంతోషంతో అతన్ని హక్ చేసుకుంది కృతి. అతడు ఆమె ఇచ్చిన కౌగిలికి మురిసిపోయి నేను కూడా అన్నాడు. ఆమె చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడు కానీ తను ఏం చేసిందో కృతికి అర్థం కాలేదు. సిగ్గుపడి దూరం జరిగింది. సర్దుకొని తన చైర్లో కూర్చున్న కృతి. అయినా వాడి దగ్గర ప్రూఫ్స్ లేవని నీకెలా తెలుసు? నీకేమన్నా వాని దగ్గర ఆధారాలు ఉన్నాయేమో? ఆమెకే అందుకే ధైర్యంగా మన ముందుకు వచ్చి అంత గట్టిగా మాట్లాడుతున్నాడని అనుకున్నాను. లేదంటే వాడి నోరు ఎత్తనిచ్చేదాన్ని కాదు అన్న కృతి ఆ వర్మని తలుచుకొని కోపంతో పళ్ళు నూరింది. వాడి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో నాకు మాత్రం ఏం తెలుసు? ఎందుకనో వాడు చీకట్లో రాయి విసిరాడు అనిపించింది. అదే రాయిని వాడిపైకి ప్రయోగించాను. అది తగలవలసిన చోట వాడికి తగిలింది. దెబ్బకు తోక ముడుచుకొని పారిపోయాడు ఆలోచనగా అన్నాడు కిరణ్. అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంది మనమే అని తెలిసి మళ్ళీ వస్తాడేమో అనుమానంతో జంకింది కృతి. వాడి ముఖం, వాడేమీ రాడు. వాడు ఉట్టి పిరుకుగుడ్డులా ఉన్నాడు. ఎలా జర్నలిస్ట్ అయ్యాడో ఏమో. నేనిచ్చిన కౌంటర్కి దడుచుకున్నాడు. చస్తే మన వైపు తొంగి చూడడు. నాది హామీ అన్నాడు కిరణ్. థ్యాంక్ యూ కిరణ్, నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను వాడి మాటలకు భయపడి వాడు అడిగినంత డబ్బు ఇచ్చేదాన్ని. ఏది ఏమైనా నన్ను బాగా ఇంప్రెస్ చేశావు అంది కృతి. నేను ఇంప్రెస్ చేయడం ఇంత ఈజీ అని నాకు తెలియదు సుమా. తెలిసి ఉంటే ఎప్పుడో చేసేవాడిని.
నువ్వు ఇందాకటిలా పరిగెత్తుకుంటూ వచ్చి నా కౌగిలిలో వాలేదానివి. నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెవిలో గుసగుసలాడాడు. కృతి తన సిగ్గుని అతనికి కనబడనీయకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. కిరణ్ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. కృతి చిరుకోపంతో ఏదో అనబోయింది. ఇంతలో అటెండర్ వచ్చి ఉపేంద్ర గారు వచ్చారు, లోపలికి పంపించమంటారా మేడం అన్నాడు. వద్దు, మీటింగ్ హాల్లో కూర్చోబెట్టు, నేను వస్తున్నాను అంది. కిరణ్ నువ్విలా నాతోరా అంటూ తన క్యాబిన్లో నుండి మీటింగ్ హాల్కి వచ్చింది. వీళ్ళు వచ్చేసరికి ఉపేంద్ర అతని పిఏ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళను చూసి గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచి నిలబడ్డారు. ఇద్దరూ నడివయసు దాటిన వాళ్ళే ఉన్నారు. చెప్పండి ఉపేంద్ర గారు, మాతో ఏం పని పడింది? నన్ను కలవాలి, కలిసి మాట్లాడాలని మా మేనేజర్తో చెప్పారట చైర్లో కూర్చుంటూ అంది కృతి. అవును మేడం, నేను ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెడుతున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. మీ వర్క్ మేము చేసి పెడతాం. మాకింత పర్సంటేజ్ అని ఇస్తే సరిపోతుంది. బిజినెస్కి మేము కొత్త కదా, మీలాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు మాకెంతో అవసరం అంటూ చిరునవ్వు నవ్వాడు ఉపేంద్ర. మీ పిఏ ఇందాక ఇచ్చిన ఫైల్ చదివాను. అందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేవు. నీ గురించి ఏమీ తెలియకుండా మేము ఎలా సపోర్ట్ చేస్తాం? మాకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తే ఆలోచించి చెప్తాం అంది. ఇప్పటికిప్పుడు ఫుల్ డీటెయిల్స్ అంటే కష్టం మేడం అన్నాడు ఉపేంద్ర. పర్వాలేదు, మీరు డీటెయిల్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడే తెచ్చివ్వండి. ఆ తర్వాతే మనం డీల్ కుదుర్చుకుందాం నిర్మోహమాటంగా చెప్పింది కృతి. అలాగే మేడం, ఇక వెళ్ళి వస్తాం అంటూ లేచి నిలబడ్డారు వాళ్ళు. అలాగే వెళ్ళిరండి. మీరెప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాను. కానీ ఫుల్ డీటెయిల్స్తో రండి. దానివల్ల ఇద్దరికి టైం సేవ్ అవుతుంది అంది ఆమె. ఏవో 4 మాటలు చెప్పి 2 కాగితాలు చూపిస్తే పని అయిపోతుంది అనుకున్నాం. కానీ ఈవిడ గారికి మనం పెట్టబోయే కంపెనీ ఫుల్ డీటెయిల్స్ ఇస్తే కానీ మనల్ని నమ్మేటట్టుగా లేదు. ఇప్పుడెలా అనుకుంటూ వెళ్ళారు ఉపేంద్ర అతని పిఏ. లంచ్ చేసి కృతి, కిరణ్ ఇద్దరు హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చారు. డాక్టర్ చందన మొదట కృతి రిపోర్ట్స్ చూస్తోంది. కిరణ్ సెల్ రింగ్ అయింది. అతడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని నేను కాల్ మాట్లాడి వస్తానని చెప్పి డాక్టర్ క్యాబిన్లో నుండి బయటికి వెళ్ళాడు. చందన రిపోర్ట్స్ చదివి కృతి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నార్మల్గా తల్లివయ్యే అర్హతలన్నీ నీలో ఉన్నాయి అని ఆ తర్వాత కిరణ్ రిపోర్ట్స్ చూసింది. అతనిలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోవడం చూసి భార్యను తల్లిని చేయడానికి కావలసిన క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నాయి. మీ ఇద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్. నువ్వు తల్లివి కావడం చాలా తేలిక. కంగ్రాట్స్ కృతి అన్న చందన. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు కదా. ఇలా కృత్రిమ ప్రెగ్నెన్సీ కోసం పాకులాడడం ఎందుకు? అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అంది. చందన నా గురించి అన్నీ తెలిసి కూడా నన్ను ఇలా అడుగుతున్నావంటే నన్ను ఏడిపించడానికి కదూ. చిరుకోపంతో ఆమెను చూసింది కృతి. సారీ కృతి, నేను ఒక డాక్టర్గా పేషెంట్ రిపోర్ట్స్ చూసి చెప్పినట్టుగా టక్కున చెప్పేశాను. నీ మనసు నొప్పించాలని కాదు అన్న చందన. కృతి నువ్వు ఏ పద్ధతిలో తల్లిని కావాలనుకుంటున్నావు ఆమెను అడిగింది. ఏ పద్ధతి అని మళ్ళీ అడుగుతున్నావేంటి? ముందుగానే చెప్పానుగా కృత్రిమ పద్ధతిలో తల్లిని కావాలనుకుంటున్నానని విసుక్కుంది కృతి. అదే కృతి, కృత్రిమ పద్ధతిలో అంటే సరోగసి ద్వారానా IVF ద్వారానా అడిగింది చందన. నా గర్భాశయం బాగానే ఉంది కాబట్టి IVF ద్వారానే తల్లిని కావాలి అనుకుంటున్నాను. సంసార సుఖాన్ని ఎలాగూ చవి చూడలేదు. మాతృత్వపు మమకారాన్నైనా తనివి తీరా పొందాలనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది కృతి. ఇంతలో కిరణ్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు. అతన్ని చూసి చందన చిన్నగా నవ్వుతూ చూడండి కిరణ్ గారు, మీ ఆవిడ IVF ద్వారా తల్లి కావాలనుకుంటుంది. మీకేమీ అభ్యంతరం లేదు కదా? ఎందుకంటే స్పెర్మ్ మీరే ఇవ్వాలి. తీరా మేమన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీరు ఇవ్వాలంటే కుదరదు. అందుకే ముందుగానే చెప్తున్నాను. మీకు ఓకేనా అంది. IVF అంటే ఏంటి? తెల్లముఖం వేసి అడిగాడు కిరణ్. మీ ఆవిడ అండాన్ని నీ శుక్లకణాన్ని తీసుకొని ఒక కంటైనర్లో వేసి కొన్ని రోజుల పాటు ఉంచితే అవి పొదిగి పిండాలు తయారు అవుతాయి. వాటిని మీ ఆవిడ గర్భసంచిలో ప్రవేశపెడితే తను ప్రెగ్నెంట్ అవుతుంది అని అతనికి వివరంగా చెప్పింది చందన. ఇదేదో బాగుందే, గుడ్ల మీద కోడిని కూర్చోబెడితే పొదిగి పిల్లలైనట్టు, ఆ కోడి తల్లైనట్టు విస్మయంతో అన్నాడు కిరణ్.
కృతి ముఖం గండుగా పెట్టుకొని అతన్ని గుర్రుగా చూసింది. చదువుకున్న వాడివి, నీకు ఇది కూడా తెలియదా అంది చందన. ఏమిటో మేడం, నా జాతకమే అంత. పెళ్ళవుతుంది కానీ కాపురం చేసే రాత లేదు. చదువుకున్నాను కానీ అన్ని విషయాలు తెలియవు అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు కిరణ్. అతని ముఖాన్ని చూసి చందనకు జాలేసింది. బేచారా, దిల్కా మారా అనుకుంది కానీ బయటపడలేదు. చూడు కిరణ్ అంటూ ఐవీఎఫ్ అంటే ఇన్నో విట్రో ఫెర్టిలైజేషన్ అంటూ దాని గురించి వివరించింది. అంతా విన్న కిరణ్, బాబోయ్, కృత్రిమ గర్భం రావాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా అంటూ నివ్వెరపోయాడు. తల ఆడించిన చందన, ఇవన్నీ కూడా గర్భాశయంలో సమస్యలు ఉండి సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి, అతర అంతగా సమస్యలు ఉన్న వాళ్ళకి సంతానాన్ని కలిగించడానికి ఉపయోగపడే పద్ధతులు. ఆధునిక వైద్య విధానం ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ ఈ మధ్య కొంతమంది మీలాగే వింతపోకడలు పోతూ ఆధునిక వైద్య పద్ధతులను తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. సహజంగా జరగవలసిన ప్రక్రియను అసహజ రీతిలో పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది తమ అందం పాడవుతుందని సరోగస్కి పోతే, మరికొందరు పెళ్లి చేసుకోకుండానే కృత్రిమ పద్ధతి ద్వారా తల్లులవుతున్నారు. ఏం చేస్తాం, లోకడం పోకడ మారింది అంటూ గాఢంగా నిట్టూర్చింది. ఇదంతా కలికాలం మేడం, కలికాలం అంటూ కృతిని ఓరగా చూశాడు. కృతి కిరణ్ని కొరకొరా చూసింది. కృతి, నీకు లాస్ట్ టైం పీరియడ్ ఎప్పుడు వచ్చింది చందన అడిగింది. ఓ 20 days బ్యాక్ అని సమాధానం ఇచ్చింది కృతి. అయితే నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన తర్వాత రా అనేసి ఇక వెళ్ళమన్నట్టు వాళ్ళను చూసింది. కృతి ఏదో అడగబోయింది. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పటికి వెళ్ళిరండి, అవతల నా కోసం చాలామంది పేషెంట్లు వెయిటింగ్లో ఉన్నారు అన్న చందన నెక్స్ట్ పేషెంట్ను పంపించమని డోర్ దగ్గర నిలబడి ఉన్న సిస్టర్ని చూసింది. దాంతో కృతి, కిరణ్ క్యాబిన్లో నుండి బయటికి వచ్చారు. ఇద్దరు డల్గానే ఉన్నారు. అబ్బా, నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలా అనుకుంది కృతి. ఈ ప్రాసెస్ బొత్తిగా ఇష్టం లేని కిరణ్ అదోలా ముఖం పెట్టాడు. మరుసటి రోజు జనరల్ చెకప్ కోసం అదే హాస్పిటల్కి వచ్చింది కృతి తల్లి సుదేష్ణ. అక్కడ ఆమెకు కిరణ్ని చెకప్ చేసిన డాక్టర్ హరీష్ ఎదురుపడ్డాడు. మేడం, మీరేంటిక్కడ ఆమెను చూసి అన్నాడు. రొటీన్ చెకప్ అన్న ఆమె, నువ్వేంటిక్కడ అతన్ని చూసి అడిగింది. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చందన వచ్చింది. సుదేష్ణను పలకరించిన ఆమె, హరీష్ గారు, మొన్న మీ దగ్గరికి కిరణ్ని పంపించాను చూడు, అతడే ఈ మేడంకి అల్లుడు అనగానే హరీష్ షాక్ అయ్యాడు. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.